లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మోషే అక్క అయినటువంటి మిరియాము గురించి బైబిల్లో చాలా ప్రత్యేకంగా మనం చదువుతాం. మోషే చిన్నతనంలో మిరియామునే దేవుడు ఒక సాధనంగా వాడాడు. మోషే సంరక్షణ కొరకు మిరియాము పనిచేసింది. మిరియాము గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి, ఆమె నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఈ వీడియోలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక మిరియాము గురించి మనం బైబిల్లో చక్కగా చూస్తాం. మిరియాము అనే మాటకు చేదు లేదా తిరుగుబాటు అని అర్థం, రెబల్ అని అర్థం. ఈ మిరియాము అహరోను మోషేల యొక్క సహోదరి. యొకెబెదు అమ్రాములకు పుట్టినటువంటి కుమార్తె ఈ మిరియాము. మిరియాము అనే పేరుకు చేదు అని అర్థం ఉంది. అలాగే రెబల్ అని అంటే తిరుగుబాటు అనే అర్థం కూడా వస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మిరియాము అనే పేరే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరియగా వ్రాయబడింది. మరియా అనే పేరుకు పూర్వనామంగా ఈ మిరియామును చెప్పుకుంటారు. అంటే పాత నిబంధన నుంచి కాలానుసారంగా అలాగే భాషానుసారంగా మారి మరియగా కొత్త నిబంధనలోకి మనకు కనిపిస్తుంది. ఈ మిరియాము చిన్నతనం నుంచి కూడా చనిపోయేంత వరకు దేవుని ప్రజలతోనే, నాయకులతోనే కలిసింది, దైవ కార్యాల్లోనే ఉంది. తన సహోదరులైనటువంటి అహరోను కానీ మోషే కానీ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ అలానే ఉండిపోయింది. సో ఐగుప్తుల నుంచి విడుదల పొందినప్పుడు స్త్రీలందరితో కలిసి తంబూరతో నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తూ పల్లవి ఎత్తి పాడుతుంది. స్త్రీలకు నాయకత్వం వహించినటువంటి గొప్ప లీడర్గా చూస్తాం. ఇజ్రాయేలీ స్త్రీలంతా దేవుని వైపు ఆకర్షించడానికి తోడ్పడిన ప్రవక్తిగా ఈ మిరియామును చూస్తాం. అందుకే ఈమెని ప్రవక్తిని అని పిలుస్తాము. స్త్రీలకు నాయకత్వం వహించిన గొప్ప లీడర్గా కూడా మనం చూస్తాం. మోషే నాయకత్వాన్ని మాత్రం మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. అలా స్త్రీ నాయకత్వాన్ని, ఇజ్రాయేలు స్త్రీలందరినీ కూడా బలపరిచి ముందుకు నడిపించిన వ్యక్తిగా మిరియాము మనకు కనబడుతుంది. ఈ మిరియాము యొక్క కథనం మొత్తము కూడా 7 భాగాల్లో 7 మాటల ద్వారా మనం చెప్పుకుందాం. మొదటగా ఈమె ఒక సాధనం, దేవుని సాధనం, దేవుని కోసం వాడబడినటువంటి సాధనం ఈ మిరియాము. నిర్గమకాండం 1వ అధ్యాయం 16వ వాక్యం నుంచి ఈమె ప్రస్తావన మనం చూస్తాం. ఇజ్రాయేలీల మగ సంతానమంతా చంపబడాలని రాజైనటువంటి ఫరో ఆజ్ఞాపిస్తాడు. మిరియాము తమ్ముడు, ఇజ్రాయేలుకు నాయకుడు అయినటువంటి మోషే ఆ రోజుల్లోనే జన్మిస్తాడు. కాబట్టి మగపిల్లవాడు జన్మించడం కష్టం. కాబట్టి మోషే కూడా చనిపోయే ప్రమాదం ఉంది. మిరియాము తల్లిదండ్రులు మోషే చనిపోకుండా ఉండాలని చెప్పి 3 నెలలు దాచిపెట్టగలిగారు. కానీ ఆ పైన ఇంకా దాచలేకపోయారు. ఆ పైన ఇంకా వారికి భయం పుట్టుకుంది. ఒకవేళ ఫరో చూసినా లేదా తెలిసినా వారి సైనికులు కానీ వారి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ ఈ బాలుడు ఉన్నాడు అని తెలిస్తే చంపేస్తారు. ఆ బాలుడిని చంపేస్తారు. అలాగే దాచిన ఈ తల్లిదండ్రులు కూడా శిక్షకు గురి చేస్తారు. కాబట్టి భయపడ్డారు. అందుకే ఎదిగే కొద్దీ బిడ్డను దాచలేము అని చెప్పి ఆలోచన చేశారు. ఆలోచన చేసి బాలుణ్ణి, ఆ చిన్నవాడైన బాలుణ్ణి జమ్మెపెట్టులో పెట్టి దానికి జిగటమన్ను కీలు పూసి నైలు నదిలో ఉంచుతారు. నైలు నదిలో నాచులో వదిలిపెడతారు. అయితే మిరియాము ఈ తమ్మునికి ఏమి సంభవిస్తుందో, ఏం జరుగుతుందో అని కనిపెట్టడానికి దూరం నుంచి చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. ఈలోపు ఫరో కుమార్తె అక్కడికి స్నానానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి దాన్ని తెప్పించుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఈ హెబ్రీ బాలుడు ఏడుస్తూ కనబడతాడు. చాలా చిన్నవాడు. ఆ పసివాడు అలా ఏడుస్తుంటే అలా మోషేను చూసి ఆ పసివాని పట్ల కనికరం వేసి జాలిపడింది, ముచ్చటేసింది. కాబట్టి ఆమె ముచ్చట కోసమని చెప్పి ఆ బాలుణ్ణి తానే పెంచుకోవాలి అనుకుంది. ఈలోపు దూరం నుంచి గమనిస్తున్నటువంటి మిరియాము అక్కడికి వచ్చి చూస్తుంది. వీళ్ళ ముచ్చటంతా వింది. ఈ పిల్లవాడిని పెంచడానికి, చూసుకోవడానికి హెబ్రీ స్త్రీలలో ఒకరిని దాదిగా పిలుచుకుని రానా, వారిని తీసుకుని రానా అని అడుగుతుంది మిరియాము. ఫరో కుమార్తె ఓకే చెప్పగానే ఫరో కుమార్తె యొక్క అనుమతితోనే తన తల్లి అయిన యొకెబెదునే తన తమ్మునికి దాదిగా తెస్తుంది. మోషేను కనినటువంటి ఆ తల్లే మరల దాదిగా, ఆయాగా వస్తుంది మోషేకు. నీటిలో నుంచి తీయబడ్డారు కాబట్టి ఆ బాలుడికి మోషే అని ఫరో కుమార్తె పేరు పెడుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం. నైలు నది అనేది మొసళ్లతో నిండి ఉంటుంది. నైలు నదిని ఐగుప్తీయులు దేవతగా ఆరాధిస్తారు. అంతేకాదు ఈ ఇజ్రాయేలీలను నైలు నదిలో మొసళ్లకు ఆహారంగా వెయ్యాలని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. జమ్ముపెట్టులో పెట్టబడి ఆ మొసళ్ల బారి నుంచి మోషే కాపాడబడ్డాడు. అది దేవుని ఏర్పాటు. మోషే నైలు నది నుంచి తీయబడి ఫరో కుమార్తె సంరక్షణలోకి వెళ్ళటం దేవుని సంకల్పం. అయితే దేవుని సంకల్పం నెరవేరడానికి మిరియామును దేవుడు సాధనంగా వాడుకున్నాడు. మిరియాము ఎంతో ధైర్యంగా, సమయానుకూలంగాను, సామరస్యంగాను, అనుకువగాను, తెలివిగాను మాట్లాడి తన తమ్ముడికి తన తల్లినే దాదిగా తీసుకుని వస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చేతిలో మిరియాము సాధనంగా వాడబడింది. మిరియాము ఆ సమయంలో ఆ విధంగా మాట్లాడకుండా ఉండుంటే మోషేకు దాదిగా మరొకరు నియమించబడి ఉండేవారేమో. అంతేకాదు
మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత యెజ్రెయేలీల విమోచనార్థమై దేవుడు అతన్ని నాయకుడిగా ఏర్పరచుకున్నప్పుడు కూడా మిరియాము అతనికి సహకరించింది, అతనికి ఆలనా పాలన ఉంటుంది. యెజ్రెయేలీ స్త్రీలతో మాట్లాడి వారి దైవిక విషయాల్లో ప్రోత్సహిస్తూ ఉంటుంది. యెజ్రెయేలీ స్త్రీలందరినీ కూడా ఏర్పాటు చేసి వారిని మేనేజ్ చేసేటువంటి ఒక లీడర్గా మిరియాము ఉంది. ఆ సమయంలో దేవుని చేతిలో సాధనంగా వాడబడింది మిరియాము. దేవుడు నీకు కూడా ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు, నీకు కూడా ఒక ప్లాన్ ఉంటుంది, నిన్ను కూడా దేవుడు సాధనంగా వాడుకోవాలని చూస్తాడు. మిరియాము స్థానంలో ఉంటే మీరేం చేసేవారో తెలియదు, కానీ ఇప్పుడు నీ స్థానంలో ఇంకొకరైతే ఉండరు. కాబట్టి నీ స్థానాన్ని, నీ ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మీరే నెరవేర్చాలి. కాబట్టి నిన్ను కూడా ఒక దేవుడు సాధనంగా వాడుకోవాలి. ఇక రెండవ మాట, మిరియాము దేవుని విషయాల్లో సంతోషిస్తుంది. దేవుని విషయాల్లో సంతోషంతోనూ నాట్యముతోనూ ఆనందిస్తుంది. దేవుని విషయాలే ప్రధానంగా వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వాక్యంలో తను నాట్యం ఆడడాన్ని కూడా మనం చూస్తాం. నాట్యం అనేది ఆనందాన్ని వ్యక్తీకరించడానికి, ఎదుటివారిని ఆనందపరచడానికి లోకంలో అదొక సాధనంగా ఉంటుంది. ఆత్మీయ ఆనందంతో దైవ సన్నిధిలో నాట్యమాడిన భక్తురాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని మందసాన్ని పట్టణానికి తెచ్చే సందర్భంలో దావీదు ఏఫోదును ధరించి దేవుని సన్నిధిలో నాట్యమాడతాడు. నాట్యం సంతోషానికి గుర్తు. ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడి ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిచిపోయిన సందర్భంలో మిరియాము దేవునికి ఇచ్చినటువంటి తలాంతు ద్వారా ఇతర స్త్రీలను కూడా దేవుని వైపు ఆకర్షించింది, దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించింది. మీకు వ్యక్తిగత విషయాలు కానీ, పిల్లలు కానీ, ధనము కానీ, సమృద్ధి కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఇలా ఏదైనా వాటి నుంచి మనం సంతోషాన్ని పొందుకుంటామేమో కానీ మిరియాము దేవుని యొక్క మహిమను, దేవుని పనులను గురించే సంతోషపడుతుంది, నాట్యమాడుతుంది. అది ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా, ఆ స్త్రీలందరికీ కూడా ఒక మాదిరిగా కనబడుతుంది. అలాగే దేవుడు మీకు ఇచ్చే తలాంతులు, దేవుడు మీకు ఇచ్చే ప్రత్యేకతలు కూడా మీకుంటాయి. ఎవరు ఏ నైపుణ్యం కలిగి ఉన్నా సరే దేవునిలో చక్కగా వాడబడితే ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. అన్ని పనులు ఒక్కరు చెయ్యరు, కొన్ని పనులు కొంతమందే చేయాలి. అంతేగాని అందరూ స్టేజ్ ఎక్కాలని, అందరూ మాట్లాడాలని, అందరూ మైక్ పట్టుకోవాలని, లేకపోతే అందరూ లీడర్స్ అవ్వాలని అనుకోకూడదు. ఎవరి తలాంతు చొప్పున వారు పనిచేస్తూ ఉండాలి. ఇశ్రాయేలును నడిపించడానికి మిరియాము అలాగే వాడబడింది. ఇక మూడవ మాట, దేవుణ్ణి స్తుతించడంలో కానీ, ఆరాధించడంలో కానీ, ప్రార్థించడంలో కానీ మంచి మాదిరి మిరియాము. నిర్గమాకాండం 15వ అధ్యాయము 20-21 వాక్యం చూడండి. మిరియాము కూడా దేవుని స్తుతించి ఆరాధించేటువంటి ఒక పాఠాన్ని, గుణాన్ని మనకు నేర్పిస్తుంది దాని ద్వారా. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. మిరియాము పాట పాడినటువంటి విషయాన్ని చూస్తాం. రక్షణ గీతం వ్రాయబడింది అక్కడ. దేవుని స్తుతిస్తుంది 15వ అధ్యాయం 2-3 వాక్య ప్రకారం. అంతేకాదు 15వ అధ్యాయం 4-10 వాక్యాలు చూడండి. ఆ వాక్యాల్లో కూడా తాను గెలిచానని చెబుతూ యెహోవా గురించి అక్కడ పాడుతుంది, స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఇశ్రాయేలు వారితో కలిసి తన అనుభవాన్ని పంచుకుంటుంది. సమస్త విషయాలలో కాపాడడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, ప్రతి విషయంలోనూ నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను ఎన్నో సందర్భంలో రక్షించాడు. నీ బాధల్లో, వేదనలో, కష్టంలో, కన్నీటిలో నిన్ను ఆదరించాడు. కాబట్టి ఆ దేవుని గురించి స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ఏ సందర్భంలో అయినా, బాధలో అయినా, సంతోషంలో అయినా దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి స్తుతించడం, దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయమని దీని ద్వారా మనకు అర్థం కావాలి. ఇక 4వ మాట, ఈ మిరియాము ప్రవక్తిని అని బైబిల్లో మెన్షన్ చేయబడింది. ప్రవక్తినిగా ఎంచబడింది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవక్తీనుల గురించి మనం చూస్తాం. దెబోరా కానీ, హుల్దా కానీ, రిబ్కా, అన్న, ఫిలిప్పు కుమార్తెలు, ఇలాంటి వారంతా ప్రవక్తీనులుగా పిలువబడ్డారు. ప్రవక్తని అంటే దేవుని వర్తమానాన్ని ఆయన ప్రజలకు అందజేసి ఇతరులకు మాదిరిగా దేవుని వద్దకు నడిపించే వ్యక్తులు ఈ ప్రవక్తినీలు. ఈ ప్రవక్తిని అయిన మిరియాము తంబూరా చేత పట్టుకొని ఇశ్రాయేలు స్త్రీలందరితో కలిసి యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించుడి, గుర్రములను దాని రౌతులను సముద్రంలో ఆయన పడవేసును అని పల్లవి ఎత్తి పాడింది. మిరియాము ఇశ్రాయేలుల స్త్రీలందరి దృష్టిని యెహోవా వైపు కేంద్రీకృతమయ్యేలా చేసింది. అందరికీ ఒక మోడల్గా, అందరికీ ఒక మాదిరిగా, అందరికీ ఒక లీడర్గా వ్యవహరించింది. అందుకే ప్రవక్తిని అని పిలువబడింది బైబిల్ గ్రంథంలో. అయితే ఇన్ని మంచి విషయాలు, ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి మిరియాము కూడా ఒక చోట పడిపోతుంది. దేవుని గురించి, దేవుని బిడ్డల గురించి లెక్క చేయకుండా స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగి సనుక్కుంది. ఆ సనుక్కోవడమే తన పతనమైంది. 5వ మాటగా ఆమె యొక్క స్వార్థముతో మోషేపై సనిగిపోయింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి, మనకు తెలుస్తుంది. మోషే
కూషు దేశస్థురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడు. అలా వివాహం చేసుకుంటున్నప్పుడు మిరియాము అహరోనులు ఇద్దరూ కూడా మోషేకు వ్యతిరేకంగా సనుక్కుంటారు. వారికి ఇష్టం లేదు కాబట్టి సనుక్కున్నారు. మోషేపై తిరుగుబాటు చేసిన ఇద్దరూ కూడా దేవుని సాధనాలే. అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తిని. కానీ ఇద్దరూ కూడా స్వార్థం పెరిగిపోయింది, అసూయ కలిగింది, అసూయకు లొంగిపోయారు. మోషేపై మిరియాము అహరోనులు సనగటానికి ఇది నిజమైన కారణం కాదు, ఇది ఒక సాకు మాత్రమే. సిప్పోరా మీద అసూయ వల్లే మిరియాము అలా సనుక్కుంది. ఆడపడుచులు విభేదాలు పడినట్టు, తోడికోడళ్ళు విభేదాలు పడినట్టు, అత్తాకోడళ్ళు కొట్టుకుంటున్నట్టు ఈ విధంగా అసూయ కలిగింది మిరియాముకు. ఈ మిరియాము మోషేకు భారీగా వచ్చిన ఆమెపై అసూయ పడింది. తన స్థానమేంటో మర్చిపోతుంది. అలాగే తన స్థానానికి ఏదైనా అవుతుందేమో అని, ఇంతవరకు ఏ స్త్రీ కూడా తనకు పోటీగా లేదనుకున్నప్పుడు ఇలాంటి స్త్రీ రాగానే అసూయ పెరిగిపోయింది మిరియాముకు. ఇజ్రాయేలు జనాంగంలో స్త్రీల మధ్య మిరియాము ఉన్నత స్థానం పొందింది, ప్రవక్తినిగా గుర్తించబడింది. నిర్గమాకాండం 15:20-21 వాక్యం ప్రకారం ఇద్దరు నాయకులు ఉన్నారు, మోషే అహరోనులు ఉన్నారు. వారికి సహోదరిగా ఉంది. తాను ఒక అన్య దేశస్తురాలి కంటే తక్కువ స్థానాన్ని పొందడం సహించలేక అదొక అవమానంగాను చిన్నచూపుగాను తీసుకుంది మిరియాము. అలా మీ కుటుంబాల్లో మీ తోడి కోడలతోనో, మీ ఆడపడుచులతోనో, మీ అత్తమామలతోనో, లేకపోతే మీ తోటి స్నేహితులతోనో, తోటి ఉద్యోగస్తులతోనో అదేవిధంగా ప్రవర్తిస్తున్నారేమో జాగ్రత్త. అలా మనం ఎంత బలపడినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఇలాంటి స్వార్థ పనులకు, ఇలాంటి అసూయ పనులకు దేవుడు వెర్రితనంగా చూస్తాడు, జాగ్రత్త. ఇప్పుడు మిరియాము కూడా అదే తప్పు చేస్తుంది. అంతేకాదు, ఈ యిత్రో అనే వ్యక్తి, అంటే మోషేకు మావయ్య అయినటువంటి యిత్రో ఈ సిప్పోరాను తీసుకుని ఆమె కుమారులైన గెర్షోము, ఎలియాజర్ను వెంటబెట్టుకుని సీనాయి కొండ వద్ద మోషేను కలుసుకుంటాడు. ఇజ్రాయేలీలకు న్యాయం తీర్చడానికి 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, ఇలా నాయకులుగా ఒక డిపార్ట్మెంట్స్గా నియమించాల్సిందిగా మోషేకి సలహా ఇస్తాడు మావ. ఈ సలహాను మోషే పాటిస్తాడు కూడా. నిర్గమాకాండం 18:14-26 వాక్యాలు. అందుచేతనే తన మామను తనతో ఉండమని మోషే ఆహ్వానిస్తాడు. తనతో పాటు ఉండమని మోషేను, తన మామను, అతని కుమారులను ఆహ్వానిస్తాడు. ఇలా నూతన వ్యక్తులకు ఇచ్చినటువంటి ఆధిక్యత మిరియాముకు చాలా బాధేసింది. ప్రధాన యాజకుడైన అహరోనుతో తన బాధను పంచుకుంది. మిరియాము అహరోనులు ఏకమై దేవుడు మాతో మాత్రం పలికించలేదా అని మోషేపై తిరుగుబాటు చేస్తారు, మోషేని విమర్శిస్తారు. దేవుని శిక్ష మిరియాముపై పడి కుష్ఠురోగం వచ్చేస్తుంది. ఆ అసూయ వల్ల, ఆ స్వార్థం వల్ల దేవుని నుండి శిక్ష పొందుకొని కుష్ఠురోగం వచ్చేట్లు చేస్తుంది. తెల్లని కుష్టు వచ్చేస్తుంది మిరియాముకు. కాబట్టి మిరియామే దీనంతటికీ కూడా కారణంగా కూడా చెప్తారు. దేవుడు మోషే, అహరోను, మిరియాములను ప్రత్యక్ష గుడారానికి పిలుస్తాడు. వీళ్ళ ముగ్గురిని పిలిచి మాట్లాడతాడు దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీకు భయం లేదా అని దేవుడు గద్దిస్తాడు. ఆయన కోపం వారి మీద రగులుకున్నందువల్ల మిరియాము కుష్ఠురోగం చేత శిక్షించబడుతుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. పాపానికి సాదృశ్యమైనటువంటి కుష్టు వ్యాధిని మిరియాముకు సంక్రమించింది కాబట్టి అది పాపానికి సాదృశ్యంగా భావిస్తారు అందరూ. ఆయన సేవకులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది పాపం. అలా స్వార్థం కోసం, అసూయ కోసం దేవునికి అంత గొప్పగా బ్రతికిన, అంత గొప్ప నాయకురాలుగా, ప్రవక్తినిగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అసూయ వల్ల, స్వార్థం వల్ల పడిపోయింది. శిక్షను కూడా కొని తెచ్చుకుంది. అలాంటి శిక్షను దేవుని ద్వారా పొందుకుంది. మీ విషయంలో, మీ కుటుంబ విషయంలో కూడా మీరు ఎంత గొప్పగా ఉన్నా, ఆత్మీయ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా, చర్చిలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఏ విధమైన మంచి చెడులు ఉన్నప్పటికీ కూడా మీరు స్వార్థం వలనో, అసూయ వలనో, మీ కుటుంబాల్లో కలిగే కలహాల వలనో, లేదా మీ స్నేహితులతో కలిగే కలహాల వలనో మీరు శిక్షించబడొద్దు. మీరు స్వార్థం పెంచుకోవద్దు. మీరు అసూయ పడొద్దు. చర్చిలో నాకు స్థానం ఇవ్వటం లేదని, నాకు పాట ఇవ్వడం లేదని, లేదా నాకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వటం లేదని, లేదా నాకు అవకాశం ఇవ్వటం లేదని, అలాగే మా సేవకుల మధ్య, సంఘాల మధ్య ఈ విభేదాలు, స్వార్థాలు, ఇలాంటి అసూయలు ఉన్నంతకాలం ఇలా దేవుని నుండి దూరం అవుతూనే ఉంటారు, శిక్షించబడతారని అర్థం చేసుకోండి. అంతేకాదు, దేవుని నాయకుల విషయంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారి విషయంలో, సువార్థికుల విషయంలో కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. మీ కమెంట్లు అదుపులో పెట్టుకోవాలి. మీ మాట చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుని చేత అభిషేకించబడిన వారి విషయంలో మన నాలుకను చాలా జాగ్రత్త పరుచుకోవాలి. దేవుని ఆగ్రహం రగులుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత తాను చేసింది తప్పు అని తెలుసుకొని తాను ప్రాధేయపడింది, ఆ శిక్ష నుండి విడుదల పొందింది, దేవుని చేత క్షమించబడింది మిరియాము. సంఖ్యాకాండం 12:11-13 వాక్యాలు చూడండి. మిరియాము తన తప్పు ఒప్పుకుంటుంది.
ఆమె పక్షంగా మోషే అహరోనులు ప్రార్థన చేశారు. ఆమె స్థితి గురించి, ఆమె పరిస్థితి గురించి ప్రార్థన చేశారు. తాను కూడా తన తప్పేంటో తెలుసుకున్నది. వారిద్దరూ కూడా ప్రార్థన చేశారు. సంఖ్యాకాండం 12:13 చూడండి. మోషే, అహరోను ఇద్దరూ ప్రార్థన చేస్తారు. కుష్ఠరోగం అనేది వస్తే గనక అది అపవిత్రతను కలిగజేస్తుంది. కాబట్టి కుష్ఠరోగం గలవాడు అపవిత్రుడిగా ఉండాలి. కొన్ని వాటికి దూరంగా ఉంటూ ఆజ్ఞలు పాటించాలి. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకంగానే నివసించాలి. పాలెమునకు వెలుపలే ఉండాలి, బయట ఉండాలి. చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉంటాయి. లేవీకాండం 13:16 చూడండి. ఈ నియమాలు తెలుస్తాయి. అయితే అపవిత్రుడని నియమించబడిన వాడు 7 దినాలు కడగా ఉండాలి, దూరంగా ఉండాలి, బహిష్కరించబడాలి. ఆ తర్వాత మాత్రమే అవి తగ్గిన తర్వాత, పూర్తిగా తగ్గితే యాజకునికి కనపరుచుకోవాలి. తన్ను తాను శుద్ధి చేసుకుని సమాజంలో అప్పుడు కలవచ్చా లేదని యాజకుడు చెప్తాడు. లేవీకాండం 13 తెలుస్తుంది ఇవన్నీ. సో మిరియాము కూడా 7 రోజులు సమాజం వెలుపట, బయట ఉంచబడింది. ఆ తర్వాత సంఘంలో చేర్చబడింది. దేవుడు ఈ విషయాన్ని గుర్తు చేసి హెచ్చరిస్తున్నాడేమో, జాగ్రత్త, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలియక చేసినా, తెలిసి చేసినా కానీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం ద్వారా నువ్వు దేవుని దగ్గరికి చేరితే, దాన్ని సరిదిద్దుకుంటే దేవుడు క్షమిస్తాడు, శిక్షించడు. కాబట్టి క్షమాపణ పొందాలి, ప్రాయశ్చిత్తపడాలి, దేవుణ్ణి వేడుకొనాలి. అలాగే మనం చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అప్పుడు దేవుడు మరలా నిన్ను క్షమించి నిన్ను మరలా బలపరుస్తాడు. ఇక ఆఖరిగా మిరియాము యొక్క మరణం కూడా సంభవిస్తుంది. సంఖ్యాకాండం 20 మొదటి 2 వాక్యాలు. మిరియాము సీను అనే అరణ్య ప్రాంతంలో మరణిస్తుంది. అక్కడే పాతిపెట్టబడుతుంది. మిరియాము తన జీవితం అంతా దేవుని ప్రజలతోనే గడిపింది. దేవుడు ఏర్పరచుకున్న నాయకులకు సహకరించింది, వారితోనే పనిచేసింది. మోషేతోనూ అహరోనుతోనూ పనిచేస్తుంది, వారికి సహాయం అందిస్తుంది, సహకారిగా ఉంటుంది. ఇజ్రాయేలీ స్త్రీలందరికీ కూడా మాదిరిగాను ముందుండి నడిపిస్తుంది. దేవుని విషయాల్లోనే పనిచేసింది, దేవుని విషయాలతోనే పనిచేస్తూ సహకరించింది. అలానే మరణించింది, అలానే మరణాన్ని పొందుకుంది. సో మిరియాము స్టోరీ అయితే ఇదే. బైబిల్లో వ్రాయబడినటువంటి మిరియాము కథనమంతా సో ఇలా ఉంది. అయితే మిరియాములాగా మీరు కూడా దేవుని చేతిలో ఒక సాధనంలాగా, ఒక ఆయుధంలాగా వాడబడాలి. అంతేకాదు మిరియాములాగా దేవుణ్ణి స్తుతించాలి, వేడుకొనాలి. మిరియాములాగా సహాయం అందించాలి. సువార్తకు కానీ, సేవకులకు కానీ మీకు తోచినట్లుగా, మీకు కలిగినట్లుగా సహాయం చేస్తూ ఉండాలి, సహకరిస్తూ ఉండాలి. సేవ విషయంలో, సేవకుల విషయంలో కూడా మీరు కూడా ఒక పాత్రగా వాడబడాలి అని గుర్తుపెట్టుకోండి. అలాగే మిరియాము పడిపోయినట్లు మీరు పడకూడదు. స్వార్థంతో కానీ, అసూయతో కానీ మీరు మిమ్మల్ని చెడగొట్టుకోకూడదు. మిరియాము పాపానికి కారణం మిరియామే. ఆమె చేసుకున్న దానికే ఆమె అనుభవించింది. మరి మీరు చేసుకునేదానికే మీరు అనుభవిస్తారు అని గుర్తుపెట్టుకొని, వారితో కలిగేటువంటి విరోధము కానీ, ఆ స్వార్థము కానీ, ఆ అసూయ కానీ మిమ్మల్ని దెబ్బ కొడుతుంది అని అర్థం చేసుకోండి. అంతేకాకుండా మరలా ఒకవేళ మనం చేసిన విషయాల్లో తప్పులున్నా, లేదా మనం తెలియక చేసినా, తెలిసి చేసినా క్షమాపణ అడగాలి, దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుని దేవుని వద్దకు వస్తే మరలా మిరియాము నిలబెట్టినట్లే ప్రజలలో నిన్ను మళ్ళీ నిలబెడతాడు, మళ్ళీ నిన్ను హెచ్చిస్తాడు. సో మిరియాము ద్వారా నేర్చుకునే పాఠాలేవి. ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, వాట్సాప్ చేయండి. మీ ప్రార్థన అవసరతలకు మేము ప్రార్థనా సమయాన్ని కేటాయించి ప్రార్థనలు చేస్తున్నాం. అలానే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం అందించాలి అనుకుంటే మీ విలువైనటువంటి సహాయాన్ని, కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ విషయం అంతా చక్కగా మీకు అర్థమైతే, నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.